టీవీ నిర్మి సత్య టుడేస్ బులెటిన్. ఒక్క బస్సులో సుమారు 150 మందికి పైగా ప్రయాణికులు. సొమ్మసిల్లి పడిపోయిన ఓ యువతి జగిత్యాల నుండి దావన్పల్లి వెళ్తున్న ఆర్టీసీ బస్సు. దసరా సెలవులో ఉండడంతో ఆర్టీసీ బస్ ప్రాంగణం ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. ప్రయాణికులకు సరిపడా బస్సులు ఏర్పాటు చేయకపోవడంతో జగిత్యాల కొత్త బస్ స్టాండ్ నుండి వయా ఆలూరు, రంగపేట్, వీరాపూర్ మీదుగా దావన్పల్లికి వెళ్లే బస్సు సుమారు 150 మంది ప్రయాణికులతో నిండింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బస్సులో మోతాదుకు మించి ప్రయాణికులు ఉండడంతో ఇద్దరు యువతులు స్పృహ తప్పి పడిపోయారు. వేరే దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఆటోలు ఉన్న వాళ్ళు కూడా వెళ్తలేరు. మాకు ఒకటే బస్సు ఉంటది అటు ఆలూరు సైడ్ ఒకటే ఉంటది బస్సు. సందర్భంలో కూడా ఒక 2 బస్సులు వస్తే బాగుంటది కదా. ఇది రూరల్ విలేజ్ కాబట్టి ఇక్కడికి బస్ ఫెసిలిటీ ఒకటే ఉంది కాబట్టి ఈ సందర్భంలో ఇంకొకటి వేస్తే బాగుంటుంది. ఎందుకంటే బాగా ఇబ్బంది పడుతుంది. పిల్లలు హాస్టల్ నుండి బస్సులో ఎంత మంది ఉన్నారు? దాదాపు 200 వరకు ఉండొచ్చు. ఆర్టీసీ బస్సులో 200 ఎట్లా అవుతుంది. కానీ ఈ రోజు మాత్రం హాలిడేస్ ప్రారంభం కాబట్టి పిల్లలు హాస్టల్ నుండి వచ్చారు కదా, కొంచెం ఆలోచించి ఇంకో బస్ వేస్తే బాగుంటుండే. ఏ ఊరికి వెళ్తారు మీరు? ఇప్పుడు దావన్పల్లి అండి. ఇంత జనాలు ఆగం కాలే. నేను ఎందుకు కట్టిండు? బస్సు కిరాయి పెట్టేది ఉండే. అంత జనాలను ఇలువ లేకుండా వేసిండు ఆడోళ్ళను. ఎటు పోతుర్రమ్మా? అది దావనపల్లి అయ్యా. ఎటు నుంచి? జైత్యాల నుంచి దావనపల్లి పోతుర్రా? డ్యూటీ చేస్తాం మేము హాస్పిటల్. 20 ఏళ్ళ నుంచి చేయట్టి ఇంత జనాలు చూడలేదు. దమ్ము వెళ్తలేదు మాకు. 2 బస్సులు అయితే ఏమవుతుంది? దావనపల్లి, తాట్ల, ధర్మేశ్వర, రంగపేట, నవనూరుకు ఒక్క బస్సు. డ్రైవర్ కూడా దమ్ము వెళ్తలేదు. డ్రైవర్ కండక్టర్ కూడా వెళ్తలేదు. 200 మంది, 180, 190 ఇంత జనాలు ఈ బస్సు ఈ పండుగ ముంగట ఒక న్యాయం చేయాలంటే ఒక న్యాయం చేయాలి. స్వయం సహాయక మహిళా సంఘాలతో కలిసి బతుకమ్మ ఆడిన మంత్రి సీతక్క. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి దివ్య దేవరాజన్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ అనితా రామచంద్రన్ హైదరాబాద్ సరస్ ఫెయిర్ 2024 గ్రామీణ ప్రాంతాల స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన నిర్వహిస్తున్న సందర్భంగా రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్, మహిళా శిశు శాఖ మంత్రి దనసరి సీతక్క సరస్ ఫెయిర్ ఎగ్జిబిషన్ లో బతుకమ్మ పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో స్టాల్ ఏర్పాటు చేసిన మహిళలతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన మహిళలు, వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి జిల్లా సమైక్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా బాన్స్వాడ పట్టణంలోని గాంధీ చౌక్ లో ఉన్న గాంధీ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఈ కార్యక్రమంలో బాన్స్వాడ మున్సిపల్ చైర్మన్ శ్రీ జంగం గంగాధర్, బాన్స్వాడ పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని కడెం గ్రామంలో తెలంగాణ వ్యాప్తంగా నేటి నుండి 9 రోజుల పాటు బతుకమ్మ సంబరాల్లో భాగంగా సాంప్రదాయ చప్పట్లతో ఎంగిల్ పూల బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్న విద్యార్థులు, మహిళలు.
బతుకమ్మ నీ జాతర జరగాలి కుత్బుల్లాపూర్ భాగ్యలక్ష్మి నగర్ లో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలను కాలనీ వాసులంతా కలిసి ఘనంగా జరుపుకున్నారు. కుత్బుల్లాపూర్ రుక్మిణి ఎస్టేట్ లో అంగరంగ వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మ పండుగ జరుపుకున్నారు. ఈ ఎంగిలిపూల బతుకమ్మ పండుగలో ఆడపడుచులు భారీ ఎత్తున పాల్గొని జయప్రదం చేశారు. ఎంగిలిపూల బతుకమ్మ పండుగలో ముఖ్య అతిథులుగా అప్పల శేఖర్, ప్రదీప్, ఆర్టీఏ రాజు, ప్రేమానందం, నర్సింలు, శ్రీనివాస్, స్వామి మరియు కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. Thank you for watching News 9 TV.